కళకళలాడే సికింద్రాబాద్ మొత్తం సప్పబడ్డది. ఎందుకంటే ఒక 3 నెలల పాటుగా సికింద్రాబాద్ బంద్ ఉంటుంది. మీరు వాళ్ళ హడావిడిగా బ్యాగులు చదువుకొని నడు ట్రైన్కి టైం అవుతుందని చెప్పి పోయే సికింద్రాబాద్కు ఇప్పటి నుంచి పోవద్దు. ఎందుకనంటే బంద్ ఉంది కాబట్టి. 3 నెలలు సికింద్రాబాద్ బంద్. ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకు అనంటే ఎప్పుడెప్పుడో నిజాం కాలంలో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ అతి పురాతన స్టేషన్. ఇప్పుడు కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసి మంచిగా కొత్తగా మెరుపులు రంగులు దిద్దుదామని చెప్పి ప్రభుత్వం అనుకుంది కాబట్టి మొత్తం బంద్ చేసింది. ఒక 3 నెలల పాటు బంద్ ఉంటుంది కాబట్టి ఇక్కడున్న ట్రైన్స్ ఇక్కడ నుంచి అంటే వెళ్ళే ట్రైన్స్ అన్నీ చెర్లపల్లి నుండి ఇంకా నాంపల్లి స్టేషన్ నుంచి వెళ్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళైనా సరే అటు చెర్లపల్లి నాంపల్లి నుండి వెళ్ళిపోవచ్చు. ఇంకా కాచిగూడ నుండి కూడా ఇక్కడ నుండి వెళ్ళే ట్రైన్స్ అని అక్కడికి మళ్ళీ ఇచ్చేసిండ్రు అన్నమాట. సో 3 నెలల పాటు సికింద్రాబాద్ రాకండి మీరు ఎవ్వరు. ఇక్కడున్న షాప్స్ వాళ్ళతో మాట్లాడదాం అసలు పరిస్థితి ఎట్లుందో. ఎందుకంటే సికింద్రాబాద్లో దిగి మెల్లగా అట్లా నడిచి షాపింగ్ చేసుకొని మళ్ళీ ఊర్లలోకి తిరిగి పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. ఓన్లీ ఆల్ఫాలా చాయ్ తాగుదామని చెప్పి పోయేటోళ్ళు కూడా ఉంటారు. గిన్నె కదా పోయేద్దాం నడుంది అని చెప్పి పోయేటోళ్ళు కూడా ఉంటారు. మొన్నటిదాకానేమో బస్సులలో వస్తే కాస్ట్లీ అని చెప్పి అందరు ట్రైన్లలోనే వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో బస్సులు మహిళలకి ఫ్రీ కాబట్టి చాలామంది బస్సులు వాడుతున్నప్పటికీ ట్రైన్లే చాలామంది వాడుతూ ఉంటారు. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నుండి నిజామాబాద్ వెళ్ళే వాళ్ళైనా ఖమ్మం వెళ్ళే వాళ్ళైనా దాదాపు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కొంతమంది చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు రోజు వెళ్ళి వస్తారు ట్రైన్లో. వాళ్ళ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలుసు. ట్రైన్లో ఉన్న అందరికీ వాళ్ళ టీసీలతో సహా పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంత క్లోజెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ దగ్గరలో ఉండి సికింద్రాబాద్ దగ్గర కదా అని చెప్పి తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి వాళ్ళు చెర్లపల్లి పోయి నాంపల్లి పోయి అక్కడ నుంచి ఎక్కేయచ్చు అని చెప్పి ప్రభుత్వాలు చెప్పినాయి. సరే ఒకసారి ఇక్కడున్న షాప్ వాళ్ళతో మాట్లాడి చూద్దాం అసలు పరిస్థితి ఎట్లుంది. ఇంత హడావిడిగా రద్దీగా ఉండే సికింద్రాబాద్ ఒక్కసారిగా సప్పబడ్డది కదా, ఎట్లుందో కనుక్కుందాం. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ నడుపుతున్నారు? 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇదే ప్లేస్లో 20 సంవత్సరాలు అవుతుంది. మరి 3 నెలలు సికింద్రాబాద్ స్టేషన్ బంద్ ఉంది కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదా మేడం, పబ్లిక్ ఓనికి జనాలు. మొన్న 3 ఆడపిల్లలు రాత్రి 11 గంటలకు ట్రైన్ ఉండదని వచ్చింది. గొడగొడ ఏడ్చుకుంటూ పోయింది చెర్లపల్లికి. ఆ ఆటో అయినా 500 అడిగిండు. ఆమె ఎట్లా పోతే చెప్పు, వయసు పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆటోలో 500 300 వాళ్ళు లాంగ్ ఉంది కదా, వాళ్ళు కూడా వెళ్ళాలి కదా, వాళ్ళు కూడా అదే పరిస్థితి అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. వెక్కనీకి కూడా పబ్లిక్ చాలా అది అవుతుంది. మీ దగ్గర పండ్లు కొనడానికి దాదాపు ఒక రోజులో ఎంతమంది రావచ్చు అంటే ఓపెన్ ఉన్నప్పుడు? అంటే ఓపెన్ అయినప్పుడు వస్తారు మేడం, పబ్లిక్ వస్తారు, చాలామంది వస్తారు. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది, గిరాకీ తక్కువ అయిపోయింది. ఒకటే షాప్ దగ్గర 3 ఉన్నారు, మరి పోతాయా? పోతాయి, పక్క కదా నడుస్తుంది. చాలా ఏళ్ళ బట్టి ఇన్నే కూర్చుంటాం, 5 మంది కూర్చుంటాం. సికింద్రాబాద్లో ఎయిర్పోర్ట్స్ అండి పర్సులని కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ షాప్ దగ్గర ఉన్నాం మనం. అన్న 3 నెలలు బంద్ ఉంది కదా, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటున్నాయి ఇప్పుడు? గిరాకీలు ఏం లేవు, కస్టమర్లు ఏం వస్తలేరు. ట్రైన్లు కూడా చాలా లాస్లో ఉన్నారు. మేము కూడా సగం కూడా కలెక్షన్ చేయగలుగుతలే. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఒకవేళ ఓపెన్ ఉంటే పోతాయి మంచిగానే మీ దగ్గర? పోతాయి కానీ ముంగడ ఎట్లుంటో పరిస్థితి మాకు కూడా తెలియదు. ఇలాగే కంటిన్యూ అయితే అంటే చెప్పలేము, మేము కూడా ఏం చేయగలుగుతాం. ఒక 3 నెలలు బంద్ ఉంటుంది కదా అన్న, ఈడ కాకుండా ఇంకా చెర్లపల్లి ఆడికి పోయి అమ్ముకోవచ్చు కదా, అంటే నాంపల్లి చెర్లపల్లి అట్లా చూస్తాము, ట్రై చేస్తాము, ఉన్నంటే చేస్తాము. ఏది అనుకూలంగా ఉంటే అది చేయగలుగుతాం మేము. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఇవి అమ్మబట్టి? ఒక 8 years అవుతుంది. ఇదే చేస్తున్నాం మేము. సికింద్రాబాద్ స్టేషన్లో కనీసం వెయిట్ చేయడానికి ప్లేస్ లేక ఎండలో కాకుండా ఇట్లా చిన్న షెడ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు బుకింగ్ కౌంటర్ అని చెప్పి మనకు చాలా పెద్ద ప్లేస్ ఉండేది, కానీ ఇప్పుడు కొంచెమే చిన్న ప్లేస్ ఉండడంతో ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎండలో కూడా వెయిట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.
అయితే ప్రయాణికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే సికింద్రాబాద్ కాకుండా ఇప్పుడు ఇక్కడ కొన్ని అంటే ఒక 2 ప్లాట్ఫామ్స్ 3 ప్లాట్ఫామ్సే ఓపెన్ ఉండడం వల్ల వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకో 2-3 డేస్లో అవి కూడా బంద్ అయిపోతాయి. 3 months పాటు అసలు ఇక్కడికి రావద్దు అని చెప్పి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరూ ప్రయాణికులు తెలుసుకోవాలి కాబట్టి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చి వెయిట్ చేసి ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి మేము చెప్తున్నాము. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.